దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యములో దేవుని శక్తి ఉన్నది. దేవుని వాక్యములో దేవుని ఆత్మ ఉన్నది. ఆత్మ సర్వసత్యములోనికి మనిషి నడిపిస్తుంది. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని వాక్యం ఉంటుంది. అక్కడ ప్రజలు ఉంటారు. అక్కడ సత్యము పనిచేస్తుంది. ఆ సత్యం వారిని స్వతంత్రంగా మారుస్తుంది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 49వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. 15:49 మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించను. మనం 15వ వచనం నుంచి చదివితే ఆదాముని గురించి రాస్తాడు. మొదటి ఆదాము కడపటి ఆదాముని గురించి రాస్తాడు. వద్దు, టైం లేదు కదా. మొదట ఆదాము మట్టి నుండి పుట్టినవాడు కనుక ఆదామును బట్టి మనము ఆ మట్టి స్వభావాన్ని ధరించుకున్నాము. ఎప్పుడైతే రక్షణ పొందామో, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నామో, అప్పుడు ఆ మొదటి ఆదామన్న ఈ శరీరము చచ్చిపోయింది. ఈ శరీరము పాతి పెట్టబడ్డది. ఇప్పుడు నూతన వ్యక్తిత్వాన్ని ధరించుకున్నాం. కొత్త మనిషిని, పరలోక సంబంధి పోలికను మనము ధరించుకున్నామంటే యేసును ధరించుకున్నామని పౌలు చెప్పగానే చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ దినం మన అంశం ఏంటంటే ధరించుకునుడి. ధరించుకునుడి ఇంగ్లీష్లో పుట్ ఆన్ అంటారు. పుట్ ఆన్, ధరించుకునుడి, ధరించుకునుట. లోకరీతిని స్త్రీలైతే మంచి వస్త్రాలు, మంచి బంగారపు నగలు, వెండి నగలు, వారికి ఇష్టమైన వాటిని ధరించుకుంటారు. మంచి చెప్పులు ధరించుకుంటారు, మంచి డ్రెస్సులు ధరించుకుంటారు. అలాగే పురుషులు మంచి వస్త్రాలు, మంచి జోడ్లు, మంచి చెప్పులు ధరించుకుంటారు. కానీ మంచి రింగులు ధరించుకోరు. దేవుని పిల్లలు, రక్షణ పొందిన పిల్లలు క్రీస్తుకు తగినట్లుగా ఉండాలి. ఏదో ఆదివారం చేస్తున్నాం, బిళ్ళప్పు చేస్తున్నాను, ఈ బిళ్ళప్పుడు కుదరవు. దేవుని దగ్గర దేవునికి కావలసింది మారు మనసు కావాలి. దేవునికి సరైన జీవితం కావాలి. కానీ ఆత్మీయంగా దేవుని బిడ్డలు ధరించుకోవాల్సినవి ఏమిటి, ఏం ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తుంది అనే విషయాలు క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తును ధరించుకోవాలి. We must put on Jesus Christ. యేసుక్రీస్తును మనము ధరించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. 13:14 బిడ్డకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునే వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఎవరైతే క్రీస్తును ధరించుకోరో వారు శరీరేచ్ఛలను నెరవేరుస్తారు. ఈ శరీరం ఏం చెప్తుంది? నా కోరికలు తీర్చు, నా ఆశ తీర్చు, బాగా తినాలని ఉంది తిను, బాగా తాగాలని ఉంది తాగు, బాగా దొరలాలని ఉంది దొరలో చెప్తుంది శరీరం. ఎందుకు తెలుసా? ఈ శరీరం మీద ఏమి లేదు, క్రీస్తు లేడు. నువ్వు క్రీస్తును ధరించుకోలేదు కాబట్టి నీవు దయ్యంలాగా ప్రవర్తిస్తావు, అన్యుడిలాగా జీవిస్తావు. నీ ప్రవర్తనలో మార్పు అనేది కలగదు. ఎవరైతే యేసు క్రీస్తును ధరించుకుంటారో వారు శరీరేచ్ఛలను నెరవేర్చారు. ఇంకోటి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా,
ఏమి ధరించుకుందామని వాళ్ళు తమ దేహాన్ని గురించి, తమ జీవితాన్ని గురించి ఆలోచిస్తారు. ప్రభు అన్నాడు, మీ చింత యావత్తు నా మీద ఉంచండి. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెదకండి, మీకేం కావాలన్నీ కూడా అనుగ్రహించబడతాయి. కానీ అది మాత్రం చూడట్లేదు. మనం ఈ లోకంలో ఏం దొరుకుతుందా, ఏం సంపాదించుకుందామా అని చూస్తున్నారు. నువ్వు సంపాదించుకునేది నీతో వస్తుందా? రాదు. ఎక్కడెక్కడ ఉంటాయి. అమ్మగారు చెప్పారు కదా ముందే, ఇదిగో మనతో పాటు మన నీతి క్రియలు మాత్రమే వస్తాయి. మన భక్తి, మన పరిశుద్ధత, మన మంచి కార్యాలే మనతో వస్తాయి. నీ అందము నీతో రాదు, నీ ఆస్తి నీతో రాదు, నువ్వు కట్టుకున్న బిల్డింగ్ నీతో రాదు, నువ్వు సంపాదించుకున్న కారులు, వాహనాలు, వస్తువులు నీతో రావు. ఒకవేళ నువ్వు మెడలో వేసుకోవడానికి ఒక మంచి నెక్లెస్ కొనుక్కున్నావు అనుకో, నల్లపూసల తాడు కొనుక్కున్నావు అనుకో, చైన్ కొనుక్కున్నావు అనుకో, నువ్వు చచ్చిపోయినప్పుడు ఆ చైన్ నీ మీద ఎవడో వెయ్యుడు, చివరికి నీ చెవుకున్న చిన్న చెవుపో కూడా తీసేస్తారు. నీ రక్షణ, నీ నీతి, నీ మార్పు, నీ మంచి క్రియలు నీతో వస్తాయని సంగతి గుర్తుపెట్టుకో. అందుచేత ఎవరు ధరించుకోవాలి? నువ్వు క్రీస్తును ధరించుకోవాలి. అవునన్నాడు, నేను క్రీస్తును ధరించుకున్నాను, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుడి స్తోత్రాలు చెప్పండి. దేవుడు అందరికీ మంచి చేతులు ఇచ్చాడు. ఎందుకంటే ప్రభువుని స్తుతించటానికి. సంగమా, ఎవరు ధరించుకోవాలి? మనము యేసును, క్రీస్తును ధరించుకోవాలి. వివరించిన టైం లేదు కాబట్టి ముందు పెట్టిన. రెండవది, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఏ స్వభావం? నవీన స్వభావం, న్యూ నేచర్. పుట్ ఆన్ ద న్యూ నేచర్. ఇంగ్లీష్ బైబిల్లో we must put on a new man అని రాయబడ్డారు. అంటే కొత్త మనిషిని, కొత్త స్వభావాన్ని, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయి. ఎప్పుడు ఎవడైనను క్రీస్తునందు వాడు నూతన సృష్టి. నువ్వు నూతన సృష్టిగా ఉన్నావా? లేదు, పాత మనిషివే. పనికిమాలి పనులే మానవు. పాస్టర్ గారు చెప్తే కోపం వస్తుంది. పనికిమాలి పని మానేవా? రోజు బయటికి వెళ్తావు, ఏం చేస్తున్నావు నువ్వు? పనికిమానుడు కదా. దేవుడి బిడ్డగా జీవిస్తున్నావా? ఎంత నీచుడుగా బ్రతుకుతున్నావో తెలీదా? నీ నీచత్వం, నీకు డబ్బు ఉండొచ్చు, నీకు ఆస్తి ఉండొచ్చు, నీకు భూములు ఉండొచ్చు, నీకు హోదా ఉండొచ్చు. ఎవరికి కావాలి? నీ డబ్బు, నీ ఆస్తి, నీ హోదా ఎవడం చూడ్డు, నీ బ్రతుకు చూస్తాడు. నువ్వు బయటికి వెళ్ళి పనికిమాల బ్రతుకు బ్రతికితే చీ అంటారు నిన్ను, ఓస్తారు నిన్ను. ఒక క్రీస్తు బిడ్డ ఎలా బ్రతకాలి? దేవుని కొరకై పౌరుషంగా బ్రతకాలి. అలా బ్రతకాలంటే నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? Put on the new nature. We completely change into new creation. కొత్త సృష్టిలోనికి మనము మార్చబడాలి. ప్రభు అది మనకి బోధిస్తున్నాడు. మూడవది, వాక్యం చదువుకుందామా? చూడండి, దేవుని వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. 4:24లో, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. దేవుని పోలికగా సృష్టించబడిన, నీవెవరి పోలికగా సృష్టించబడ్డావు? క్రీస్తు పోలికగా నీవు సృష్టించబడ్డావా? అయితే నీవు నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నీ నేచర్ మారాలి, నీ స్వభావం మారాలి, నీ ఆలోచనలు మారాలి, నువ్వు చేసే పనులు మారాలి, నీ తలంపులు మారాలి, నీ క్రియలు మారాలి. నువ్వు కంప్లీట్ గా యు మస్ట్ చేంజ్ కంప్లీట్లీ ఏ న్యూ నేచర్. కొత్త సృష్టిగా నవీన స్వభావం ధరించుకుని మారని ప్రభు కోరుతున్నాడు. నెంబర్ 3, ప్రేమను ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? Put on love or charity. ఇంగ్లీష్లో చారిటీ అని వ్రాయబడ్డారు. దయ, దాతృత్వం, ప్రేమ.
ఈ రోజులో సంఘాల్లో అన్నీ ఉంటున్నాయి కానీ ప్రేమ కనబడుతుంది. ప్రేమ లేదు. సంఘానికి వస్తారు, ఎడమకం పెడమకం, ద్వేషం, ప్రేమించరు. లోకంలో ప్రేమ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అన్ని జనులు ప్రేమిస్తారు, బయట చాలా ప్రేమ వరకపోస్తుంటారు, కానీ సంఘంలో తోటి వారిని ప్రేమించడానికి ఇష్టపడరు. నిజంగా ఎవరో ప్రేమను ధరించుకుంటారో తెలుసా? క్రీస్తును ఎరిగిన వారు, నిజముగా క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తు మార్గములో నడిచేవారు. ఆదివారం వచ్చి వాక్యాన్ని వినేసి ఈ చెవితో విని చెవితో విడిచిపెట్టేసి బయటికి వెళ్ళి మరలా బురద పందిలాగానే, చాలా మంది బురదలో ఊర్లే పందులే. ఎప్పుడు మార్పు రాదు. అప్పుడెప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉంటాయి. నీ మాటలు మారవు, నీ పద్ధతులు మారవు, నీ సహవాసాలు మారవు, నీ క్రియలు మారవు, ఏది మారదు. నీలో మార్పు ఉండదు. ఏమంటే క్రైస్తవాన్ని చర్చకు పెడుతున్నాను, కానీ మార్పు ఉందా? లోకము నీలో మార్పును చూస్తుందా? లేదు. కారణం ప్రేమ లేదు నీకు. లోకములున్న ప్రేమలు అయితే ఉన్నాయి, క్రీస్తు ప్రేమ లేదు. క్రీస్తు ప్రేమ లేదు కాబట్టి నీవు ఆయన్ని ప్రేమించలేకపోతున్నావు. ఆయన పోలుగులో పుట్టిన తోటి క్రైస్తవుడు నీవు ప్రేమించలేకపోతున్నావు. చూడండి వాక్యం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. కొలసీ 3:14 వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ. ప్రేమ 3 నిలుస్తాయంట. అందులో ప్రేమ శ్రేష్టమైనది. ప్రేమ అగాపే లవ్, ఇట్స్ ఏ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమను చూపించింది ఎవరు తెలుసా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ప్రేమను పొందుకున్నాము, మనము కూడా ఈ ప్రేమను ధరించుకోవాలి. నిజమైన క్రీస్తు ప్రేమను ఎవరైతే కలిగి ఉంటారో వారు పరిపూర్ణులు. వారిలో పరిపూర్ణత, పెర్ఫెక్షన్ ఉంటుంది. వాడు అసంపూర్ణులు కాదు, వాడు పరిపూర్ణులుగా జీవిస్తారు. నెంబర్ 4, 4వది దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. We put on whole armor of God. సర్వాంగ కవచము. ఈ సర్వాంగ కవచములో ఏమున్నాయో తెలుసా మీకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ సర్వాంగ కవచములో 7 ఆయుధాలు మనకు కనబడుతున్నాయి. 1 సత్యం అనే దట్టి, 2వది నీతి అను మైమరువు, 3వది సిద్ధ మనస్సును జోడు, 4వది రక్షణను శిరస్త్రాణము, 5వది విశ్వాసమనే డాలు, 6వది వాక్యమనే ఆత్మ ఖడ్గము, 7వది చివరి వచన పద్ధతిలో చూస్తాం ప్రార్థనా విజ్ఞాపనలు. దేవుని స్తోత్రం. ఈ సర్వాంగ కవచం దీన్ని మనం ధరించుకోవాలి. ఇది ఉంటేనే దుష్టుని జయించగలవు. ఇది ఉంటేనే నీలో ఉన్న బలహీనమైన తలంపులను నీవు జయించగలవు. చాలా మంది జయించలేకపోతున్నారు, ఓడిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ సర్వాంగ కవచం వారికి లేదు. ప్రతి క్రైస్తవునికి సర్వాంగ కవచం, ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని సర్వాంగ కవచము. దీన్ని మనం ధరిస్తే ప్రతి శోధనను మనం జయించడానికి అవకాశం కలుగుతుంది. హల్లెలూయా. 5వదిగా చూస్తే వినయమును ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? వినయం. మస్ట్ పుట్ ఆన్ హ్యూమిలిటీ ఆర్ హంబుల్నెస్ అండ్ మీక్నెస్. హ్యూమిలిటీ, వినయము, విధేయత, నమ్రత అన్నీ ఉంటాయి సంఘంలో. వినయం ఉండదు. మీరు చూసారా? హెచ్చరించాను కదా, హెచ్చరిస్తే ఏమైపోతుంది? లోపల మంట పుడుతుంది, కోపం వస్తుంది. దేవుని సేవకుని నోట వచ్చే ప్రతి మాట విలువైనది. అది మన జీవితాన్ని కట్టేది.
మన జీవితాన్ని సరిచేసేది మన అర్థం చేసుకోవడంలో పొరపడుతున్నా వినయం లేదు. ఎలాంటి సహవాసము, నిజమైన వాక్యమైన సహవాసము. వాక్యం ఎరగని వాడికి, మారు మనసు లేనుడికి నచ్చదు, కష్టం రావటం. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారే ఈ సహవాసంలో కంటిన్యూ అవుతారు. దేవుని స్తోత్రాలు చెప్పండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం ధరించుకోవాలి మనము? సర్వాంగ కవచమును ధరించుకోవాలి, వినయమును ధరించుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలసీ 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీనత్వమును ధరించుకొనుడి. గమనిస్తున్నారా? ధరించుకొనుడి. వస్త్రాలు కాదు, విలువైన చెప్పులు కాదు, వస్తువులు కాదు. ఏం ధరించుకోవాలి ఇక్కడ? జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఈ సంఘానికి అవసరం. must need to the church these things. ఇవి అవసరము. ఇవి లేని వాళ్ళు క్రైస్తవులుగా చలమని కాలేరు. దేవుని వాక్యము ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా మనం చేయడానికి ఇష్టపడాలి. 6వది దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము. On the sword of the Lord. ప్రభువాక్యము. ప్రభువాక్యం ఎంత గొప్పది, దేవుని వాక్యం ఎంత గొప్పది. ఈ రోజు ఎంతమంది జీవితాన్ని దేవుని వాక్యం మారుస్తుంది. ఇది 2 అంచుల ఖడ్గము వంటిది. హెబ్రీలో దేవుడు కదా 4 బండ్లో, ఇది కనుక దేవుని వాక్యము బలము కలదాయి, శక్తి కలదాయి. ఏం చేస్తున్నది? మనుషుని లోనికి దూరుతూ వాడియాయి, కేళ్లను మూలిని విభజించదు దూరుతూ మనుషుని ఆలోచన తలంపులను శోధించుచున్నది. దేవుని వాక్యము బలమైనది, వాడి అనేది. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడిన మాట. మరియు రక్షణీయ శస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యము, ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యములో దేవుని శక్తి ఉన్నది. దేవుని వాక్యములో దేవుని ఆత్మ ఉన్నది. ఆత్మ సర్వసత్యములోనికి మనిషి నడిపిస్తుంది. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని వాక్యం ఉంటుంది. అక్కడ ప్రజలు ఉంటారు, అక్కడ సత్యము పనిచేస్తుంది. ఆ సత్యం వారిని స్వతంత్రంగా మారుస్తుంది. కనుక దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. ఏ ఖడ్గం ఇది? ఆత్మ ఖడ్గము, స్వర్డ్ ఆఫ్ స్పిరిట్. ఆత్మ ఖడ్గం అంటే ఇది ఎక్కడికైనా వెళ్ళిపోతే, గాలిలో సంచరిస్తుంది, అరణ్యములకు వెళ్ళిపోతుంది, కొండలపైకి వెళుతుంది, లోయలో నిదురుతుంది, ఖండాంతరాలకు వెళుతుంది, దేశ దేశాలకి, ప్రపంచ దేశాలకు వెళ్ళిపోతుంది. వాడి అయిన దేవుని ఆత్మ ఖడ్గము అది నీ దగ్గరకు వచ్చింది, నీ హృదయంలోనికి పడది, దూరుచు నిన్ను పరిశోధన చేస్తుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వాక్యమని ఖడ్గం. ఏ ధరించుకోవాలి? అంచేత రోజు ఏం చేయాలి? మనము బైబిల్ చదవాలి. చదువుతున్నారా బైబిల్? పిల్లలు రోజు బైబిల్ చదువుతున్నారా? బైబిల్ అర్థం తీయవా? బైబిల్లో నీ ముఖాన్ని చూసుకోవా? నిజమండి, ప్రతి వాడు కూడా వాక్యాన్ని చదవాలి. ప్రతి వాక్యం చదవకపోతే నువ్వు గ్రహిస్తున్నావు. దేవుని ఇష్టం బిడ్డ వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాక్యం వాక్యం వాక్యమే నేనేం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఈ వాక్యమే నేను బ్రతికిస్తుంది. ఈ వాక్యమే నిన్ను నడిపిస్తుంది సక్రమైన మార్గంలో. చివరగా రక్షణ నిరీక్షణయను శిరస్త్రాన్ని ధరించుకోవాలి. పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి రాశాడు. 1 తెస్సలోనిక రాసిన పత్రిక
5వ అధ్యాయము 8వ వచనం ఇలా ఉంది, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. హల్లెలూయా. రక్షణ శిరస్త్రాణమును మనము ధరించుకుందాము. పౌలు సంఘానికి చక్కగా రాస్తున్నాడు, ఇది చాలా అవసరము. మనము చీకటి వారము కాదు, పగటి వాళ్ళము, భక్తులమై ఉండకూడదు. చాలా మందికి తిన్న వెంటనే పగలు కాదు, రాత్రి కాదు, మంచం గుర్తు వస్తుంది. మంచాన్ని విడిచిపెట్టుతాం. తిన్న తర్వాత ఇక మంచమే. ఈ మంచమే అన్నవాడికి రోగాలు ఎక్కువ వస్తాయి. ఈ రోగం అంతా పోవాలంటే మంచాన్ని వదిలేయాలి. మంచం వదిలిపోయి ఏం చేయాలి? కంచం పట్టుకోవాలా. అది మరీ డేంజర్. పగటి వారం మనం, రాత్రి వారం కాదు. కానీ మత్తులమై ఉండకూడదు. ఈ విశ్వాస ప్రేమ కవచాన్ని రక్షణ నిరీక్షణ శిరస్త్రాన్ని మనము ధరించుకోవాలి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కానీ ఈరోజు వేటిని ధరించుకోవాలో క్రీస్తు ప్రభువు మనతో మాట్లాడి ఉన్నారు. మనం క్రైస్తవులము, మన దేవుని బిడ్డలము. ఒక సంబంధం వాటిని కాకుండా ఆత్మ సంబంధమైన వాటిని 7 విషయాలు చెప్పాను కదా. ఒకటి క్రీస్తును ధరించుకోవాలి, రెండవది ప్రేమను ధరించుకోవాలి, రెండవది యేసుక్రీస్తు, రెండవది నవీన స్వభావం ధరించుకోవాలి, మూడవది ప్రేమను ధరించుకోవాలి, నాలుగవది సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి, ఐదవది వినయాన్ని ధరించుకోవాలి, ఆరవది దేవుని వాక్యాన్ని కఠినం ధరించుకోవాలి, ఆఖరుగా మనం చూస్తే రక్షణ నిరీక్షణ శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి. ఇవి ఆత్మ సంబంధం. ఇవి ఎవరు ధరించుకుంటారు? అటువంటి వారే క్రీస్తు సైన్యంలో ఉండి వారు పరలోక రాజ్యానికి వెళతారు. లేకపోతే బుద్ధి లేని కన్యకలు ఎగైతే విడవబడ్డారో అలాగనే విడవబడతారు. కనుక మనం దేవుని రాజ్యానికి వెళదాం, వీటన్నిటిని ధరించుకుందాం, దేవుని కృపను పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. తండ్రి, మీకు వందనాలు. నీవు మాకు అందించిన సందేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఏం ధరించుకోవాలో ఈ వాక్యము నుండి మాతో సూటిగా మాట్లాడడానికి వందనాలైనా ఆ ప్రకారం నీ వాక్యాన్ని పట్టుకుని వాటిని ధరించుకుని ముందుకు సాగుపోవటానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.